అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్, భారీగా పెంపు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొవిడెంట్ ఫండ్కు సంబంధించి సెటిల్మెంట్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఆటో క్లెయిమ్ పరిమితిని ఏకంగా 5 రెట్లు పెంచింది. దీనివల్ల 7.5 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారులు ప్రయోజనం పొందనున్నారు. కోట్లాది మంది పీఎఫ్ చందాదారులకు ఈజ్ ఆఫ్ లివింగ్ పెంచేందుకు ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ రూపంలో తీసుకునే పరిమితిని ప్రస్తుతం ఉన్న 1 లక్ష నుంచి 5 లక్షలకు పెంచుతూ నిర్ణయించారు. దీన్ని గత వారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల 113వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత్ర ద్రావరా ఆమోదించారని ఏఎన్ఐ తన కథనంలో పేర్కొంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తర్వాత ఈపీఎఫ్ఓ సభ్యులు ఆటోమేటెడ్ సెటిల్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ క్లైమ్స్ ద్వారా విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం, వైద్య ఖర్చుల కోసం 5 లక్షల వరకు విత్డ్రా చేసుకునేందుకు వీలవుతుంది. మొదట ఈ సదుపాయాన్ని వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం 2020 ఏప్రిల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత విద్య, వివాహం, గృహ అవసరాలకు కూడా విస్తరించారు. తిరిగి 2024లో మేలో ఈపీఎఫ్ఓ క్లెయిమ్ పరిమితిని 50,000 నుంచి 1 లక్షకు పెంచారు. తాజా ప్రతిపాదనతో 5 లక్షల వరకు విత్డ్రాలు 3 రోజుల్లోనే ప్రాసెస్ అవుతాయి. ఈ సదుపాయం ద్వారా 95% వరకు మానవ ప్రమేయం లేకుండానే ఈపీఎఫ్ఓ ఏఐ ఆధారిత ఆటో క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ 2025 మార్చి 6 నాటికి రికార్డు స్థాయిలో 2.16 కోట్ల ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్లను నమోదు చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.